ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ వారు ఇతర దేశాలలో ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి వారు వలన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సందిగ్ధం వలన రాకపోకలు స్తంభించి ప్రపంచ దేశాలు వివిధ అంశాలపైన ఉత్పత్తి అంశాలపైన ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా భారతదేశానికి ఎటువంటి మేము ఆంక్షలు విధించలేదని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వం అదేవిధంగా అమెరికా కూడా చెప్పినటువంటి సందర్భంలో కొంత సందిగ్ధం ఏర్పడిన పరిస్థితులలో దాన్ని ఒక కొలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడింది. మళ్ళీ ఈ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక చోటుకు చేరి ఒక సమన్వయ పొజిషన్ తీసుకొచ్చిన కాలక్రమంలో మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ మేము వెనకపోయే తగ్గేదే లేదని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా ఇరాన్ దేశాలు మళ్ళీ ముందుకి కొనసాగుతున్నటువంటి యుద్ధం విషయంలో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు ఇక్కడ స్థానికంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే పెట్రోలు డీజిలు అదేవిధంగా ఇంట్లో వాడుకున్నటువంటి వంట నూనెలు తదితర అంశాల పట్ల పూర్తి స్థాయిలో తగ్గింపు చర్యల దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పినటువంటి విధానము అదేవిధంగా విదేశీ ప్రయాణాలను ఈ సందర్భం కట్టుదిట్టం చేసేటువంటి ఆలోచన విధానం కూడా పూర్తి స్థాయిలో మనం దీన్ని ఆలోచించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకి కొన్ని అదనపు నిల్వలతో ఉండాల్సినటువంటి పొజిషన్ ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం ముందస్తు ఆలోచనతో ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానంగా మనమే నెంబర్ 1 అని చెప్తున్నటువంటి కాలక్రమంలో ఇప్పుడు మరి యొక్క ఏదైతే వాడకాలు ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవాలని చెప్తున్నటువంటి విధానం మరి ప్రపంచ దేశాలకు ఇతర దేశాల నుంచి జరుగుతున్నటువంటి దిగుమతులు విషయంలో ప్రయాణాన్ని ఎందుకు ఆపుతున్నారనే విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలకి అదేవిధంగా వ్యాపారవేత్తలకి సామాజిక విశ్లేషకులు కూడా ఆలోచించాల్సిన అంశం ఉంది. ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా సామాన్యులకి నడ్డి విరిచే ధోరణి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సామాన్యుల వైపున నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం.